తాగుబోతులు ఉంటారు, వాళ్ళ జీవితంలో మారరు. ఎప్పుడు మారుతారో తెలుసా? ప్రాణాపాయిస్తూ చూస్తారా, ప్రాణం వాద్యం చేస్తారా, అప్పుడు మారుతారు. అప్పుడు వచ్చి దేవుడి సన్నిధానంలో నీవు దుఃఖపడినా, అప్పుడు యవ్వన జీవితానంతా లోకానికి ఇచ్చి, మరి నీ శక్తినంతా లోకానికి ధారపోసి, నీ టైం అంతా వేస్ట్ చేసి, నీ ప్రాణాపాయ స్థితిలో నీకు బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుని వద్దకు వస్తే కృతజ్ఞతాహీనుడా అంటాడా? ఏం చేస్తున్నాం మరి? దేవుడు ఆయుష్ని ఇంతవరకు క్షేమస్థలో మనం ఉన్నామంటే ఆయన కృపే. ఈ టైం నీకు ఇస్తున్నాడంటే మందిరంలో కూర్చొని హాయిగా వాక్యాన్ని వినడానికి అవకాశం నీకు వచ్చిందంటే నువ్వు ఎంతో యోగ్యుడివి, యోగ్యురాలివి.